మనకు స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలండి. ఇంతవరకు స్త్రీల కూడుకులో దేవుని కృపను బట్టి మనకి ప్రతి విషయంలోనూ, పాటల్లోనూ, ప్రార్థనలో, ఆరాధనలోనూ, దేవుడు సాక్ష్యాల్లోనూ దేవుడు కార్యం చేసి ఉన్నాడు గనక, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయము. ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలి అంటే, దేవుని విషయంలో ప్రతి దానిని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఏం మాట్లాడుతున్నాడో ఎదురు చూడాలి. ఇక్కడ చూడండి, మనం కొన్ని రహస్యముగా చేసేది దాన్ని మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మహాగండ మహోన్నతుడేసే సర్వేశ్వరాన్ని కొందనాలు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాని ఇంతవరకు ఈ కూడికను నడిపించిన విధానం కొరకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క స్త్రీల కూడిక అద్భుతంగా జరిపించినందుకు నీకు లెక్కలేని వందనాలు. ఈ సమయంలో బిడ్డలతో నువ్వు మాట్లాడే సమయం నా తండ్రి నాయన మంచి వర్తమానంతో మీరు మాట్లాడే సహాయం ఇచ్చేయమని ఏసునామ దర్భతంలో కొంచెం నామ తండ్రి. ఆమె ఇక్కడ చూడండి, కీర్తన 44:21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. చూడండి, నీవు నేను మన హృదయంలో ఒక రహస్యాన్ని పెట్టుకుని ఉన్నాం. ఆ రహస్యం మన హృదయంలో ఎట్టి రీతిగా ఉన్నదేనంటే, నీకు నాకు మాత్రం నీకు దేవుడికే తెలుసు, నాది నాకు దేవుడికే తెలుసు. అందుకే ఆ యొక్క హృదయంలో ఉన్న రహస్యాన్ని అంటండి మన దేవుడు ఆ యొక్క పరిశోధింపక మానున ఆ రహస్యాన్ని మన హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆయన పరిశోధిస్తాడంట. మనం ఏం ఆలోచిస్తున్నామో పరిశోధిస్తాడంటండి మన దేవుడు. ఇక్కడ చూడండి, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి కృపలో దేవుడు చూడండి, ప్రతి దానిలోనూ మన యొక్క రహస్యాన్ని మనం లోపల చేసేసాం కదా, మనం లోన మాత్రమే ఆలోచిస్తున్నాం. పక్కవారికి తెలియదు, ఎదురువాటికి తెలియదు, దేవుడికి తెలియదు అని అనుకోక్కర్లేదు. పక్కవారికి తెలియదు, ఇద్దరి వారికి తెలియదు, అద్దరి వారికి తెలియదు, ఎదుటి వారికి తెలియదు, కానీ దేవునికి మాత్రం కంపల్సరిగా తెలుసు. దాన్ని అంటండి ఆయన పరిశోధిస్తూ ఉంటాడంట. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అంటండి ఆ సంగతిని పరిశోధింపక మానున. ఇక్కడ చూడండి, రోమా 2:16 దేవుడు ఆ సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. దేవునికి మహిమ కలుగును. దేవుడు అంటండి ఆ సువార్త చూడండి, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఆయన అంటండి విమర్శించే దినమందు ఇలాగూ జరుగునంటే, ఆయన మన హృదయంలో ఉన్నది, ఆయన సువార్త ప్రకారం మనం విరుద్ధంగా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది దాన్ని పరిశోధించి దాన్ని చూడండి, యేసుక్రీస్తు ద్వారా అంటండి మనుషుల రహస్యాలన్నీ కూడా ఆయన పరిశోధిస్తూ దాన్ని విమర్శిస్తూ ఆ దినమందు ఇలాగ జరుగునంటే, అంటే నీకు నాకు తీర్పు జరుగును. ఏమని? మన హృదయంలో ఆలోచించిన రహస్యానికి కూడా దేవుని సన్నిధిలో తీర్పు జరుగుతుందండి. ఇంకొక మాట చూసుకుందాం. 2 సమయాలు 12:13 నేను పాపము చేసి తిని దావీదు నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. చూసారండి, దావీదు ఒక పాపం చేసి ఉన్నాడు కదండి. ఆ పాపాన్ని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా బయలుపరిచి ఉన్నాడు. అది ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. ఈ యొక్క నాతాను ప్రవక్త వచ్చి బయట పెట్టేదాకా ఈ యొక్క చూడండి, ఈ బత్షెబా విషయంలో చేసిన పాపము ఆ యొక్క దేవునికే తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. ఎవ్వరు నన్ను చూడలేదు, ఆమెను రహస్యముగా నేను పాపము చేశాను కదా, ఇది ఎవ్వరికీ తెలియదు అనుకుని ఆ యొక్క తన భర్తను కూడా ఆ యొక్క యుద్ధములో చంపించేసి ఈ యొక్క భార్యని అలా ఉంచుకుని ఉన్నాడు. కానీ అది ఎవరు చూసాడండి? రహస్యముగా చేసినది మన దేవుడు చూసాడండి. కానీ ఆ నాతాను ప్రవక్తను పంపించి అతడు చేసిన పాపాన్ని నువ్వు బయట పెట్టు అనేసి పెట్టగానే ఇక్కడ చూడండి, యెహోవా నీ పాపము పరిహరించాలి అంటే అండి, నీవు చావకుండా ఉండాలంటే దావీదు నాతానుతో అన్నాడంట, నేను పాపము చేసి తిని దావీదు నాతో అనగా నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించను. అంటే నువ్వు పశ్చాత్తాపడమని యెహోవాకి అప్పగించి అన్నాడు. దేవుడు ఇలాగ చెప్పమని నాతో చెప్పి ఉన్నాడో, నీ పాపం పరిహరించాలంటే ఇంకా అసలు భూమి మీద నువ్వు మరలా బ్రతకాలంటే దేవుడే.
ఆయన్ని నువ్వు పశ్చాత్తాపడి అడగాలి, ఆయన పాదాలు పట్టుకోవాలన్నాడు. చూసారండి, రహస్యమందు చూచుచున్న దేవుడండి, నిన్ను నన్ను చూచుచున్నాడు. ఆ యొక్క నీ నా పాపాలను బయట పెట్టడానికి ఒక తీర్పు దినం అనేది ఒకానొక దినము వచ్చింది. ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో అప్పుడు చేసిన పాపాన్ని ఆ యొక్క బ్రతికి ఉన్న జన్మంలోనే ఆ యొక్క బయట పెట్టి ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క ఇప్పుడు జరిగే ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు మనం ఉండి ఉన్నాము కనుక, పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉండి ఉన్నాం కనుక, ఇప్పుడు మనం చనిపోయే చివరి జతకి వచ్చినప్పుడు మనకి పైన మనకి ఒక తీర్పు అనేది ఉన్నది. అక్కడ నీ నా పాపాలని బయట పెడతాడండి. అందుకోసమున మనం దేవునికి భయపడి కొన్ని పాపాలు మనం చేయకుండా మానుకుని దేవునికి భయపడి ఉండుట చాలా మంచిదండి. దేవుని భయభక్తులతో మనం ఉందాము. ఇక్కడ ఇంకొక మాట చూసుకుందాం చూడండి. మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసాడా, ఇక్కడ రహస్యం మంది చేశాడు కదండి ఈ పాపం. ఈ నాతాను ప్రవక్త ఏమని చెప్పి ఉన్నాడు, నీ పాపం పోవాలి, మరలా నువ్వు బ్రతకాలి అని అంటే గనక నువ్వు దేవుడే, నీకు దేవుడికే పరిహారం తప్ప దేవుడే నిన్ను పరిహరించాలి, దేవుడే నిన్ను మరలా క్షమించాలి, కానీ మా వల్ల అయితే కాదు. నువ్వు పశ్చాత్తాపడమనక అప్పుడు నీవు నీ గదిలోనికి పోయి పరుపు తేలినట్లుగా దావీదు గారు ఏడ్చి తన యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు కరుణించి మరలా మళ్ళీ బ్రతకటానికి అవకాశము ఇచ్చి ఉన్నాడు. దేవుడు అతన్ని పాపములను క్షమించి ఉన్నాడు. చూసారండి, ఇప్పుడు మనము తప్పు రహస్యంగా చేసి ఉన్నాం. రహస్యముగా చేయవలసిందేంటి? ప్రార్థన. రహస్యముగా చేయకూడనిదేంటి? తప్పు. రహస్యంగా తప్పు చేసామంటే దేవుని దగ్గర శిక్ష అనుభవించాలి. రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలాన్ని పొందుతావు. చూడండి, చెయ్యవలసింది ఏంటి, చేయకూడనిది ఏంటి, ఈ రెండు మనము తెలుసుకోవాలి. రహస్యముగా చేయవలసింది ప్రార్థన, రహస్యంగా చేయకూడనిది తప్పు అనేది మనము గమనించుకుని ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి 6:17-18 ఉపవాసము చేయనప్పుడు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. చూడండి, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంటండి. నీవు ఉపవాసం చేసినప్పుడు నువ్వు 10 మందికి కనిపించాలి, ఏళ్ళ నన్ను చూడాలి, నేను ఉపవాసం ఉన్నాను అనేసి అందరితోనూ నువ్వు చెప్పక్కర్లేదు. ఎందుకంటే నీ తండ్రి చూచినట్లుగా నువ్వు రహస్యముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు నీకు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. ఇప్పుడు చూసారండి, రహస్యముగా చేయకూడనిది పాపము, రహస్యముగా చేయవలసింది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ రెండిట్లో వ్యత్యాసం మనము రహస్యంగా ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో మనం తెలుసుకుని దేవుడిలో సాగుదామండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయం దైవజనులకి ఇద్దామండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. మీ అందరికీ నా వందనాలండి. వందనాలు.